హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు అయితే మన వీడియోలో 2 నిమిషాల్లో తయారు చేసుకునే సగ్గుబియ్యం పాయసం అండి. సగ్గుబియ్యం పెసరపప్పుతో ఇలా 2 నిమిషాల్లో పాయసం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుందండి. దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా, ఈ సమ్మర్ సీజన్లో ఒంటికి కూడా చలవ చేస్తుంది కదండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే కనుక అమృతంలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీనిలో సగ్గుబియ్యం వేస్తున్నాం కాబట్టి సగ్గుబియ్యం వేసవిలో తింటే చాలా మంచిది కదండి. అలాగే పెసరపప్పు కూడా ఒంటికి చలవ చేస్తుంది. ఇలా చేసుకుంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే చిన్న కప్పుతో పెద్దవి సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకోవాలండి. ఇవి 3 స్పూన్లు ఉంటాయి. పెద్ద సగ్గుబియ్యం అయితేనే ఈ పాయసానికి టేస్ట్ బాగుంటాయండి. ఇలా 1 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకుని ఈలోపు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పెసరపప్పు వేసుకోవాలండి. ఇవి కుక్కర్లో వేసేసుకుని ఈ పెసరపప్పు ఒకసారి కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల పెసరపప్పు కమ్మదనం ఇంకా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. కొద్దిగా ఫ్రై చేస్తే చాలండి, కలర్ కూడా మారక్కర్లేదు. ఇప్పుడు మనం దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. ఇలా శుభ్రంగా కడిగిన పెసరపప్పుని వంతుకు 2 వంతులు చొప్పున వాటర్ వేసుకుని మనం ఒక్క విజిల్ వేయించుకోవాలండి. అంతకంటే ఎక్కువ ఉడికితే కనుక పెసరపప్పు బాగా మెత్తగా అయిపోతుందండి. మనకి పాయసంలో పెసరపప్పు మరీ మెత్తగా ఉంటే బాగోదండి, కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వంతుకు 2 వంతులు వాటర్ పోసాం కదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక్క విజిల్ వేయిందామండి. ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వేసుకోవచ్చండి. జీడిపప్పు, కిస్మిస్లో వేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత ఇవి మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చండి. ఇలా గిన్నెలో తీసుకుని ఇవి పక్కన పెట్టేసుకుని మనం అదే ప్యాన్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, చాలా బాగా నానియండి, బాగా మెత్తగా నానిపోయినాయి కదా. ఇవి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకున్నాం కదండి, ఆ ప్యాన్లో వేసేసి సగ్గుబియ్యం కొద్దిగా ఉడికించుకోవాలండి. ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే నీళ్ళు హీట్ అవుతులేకే సగ్గుబియ్యం ఉడికిపోతాయండి. చాలా త్వరగా ఉడికిపోతాయి, ఎందుకంటే బాగా నానున్నాయి కదా. చూసారు కదా ఉడికిపోయినాయి. ఇలా సగ్గుబియ్యం వేసిన వెంటనే మగ్గిపోనియండి, ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. ఇప్పుడు మనం దీనిలో బెల్లం యాడ్ చేసేసుకుందామండి. దీనిలో ఇప్పుడు మనం 3 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలండి. మామూలుగా అయితే 4 కప్పులు పడుతుందండి, నేను 1 కప్పు పంచదార వేశాను. ఎందుకంటే 2 కప్పుల వరకు పెసరపప్పు అలాగే 1 కప్పు సగ్గుబియ్యం వేసాం కాబట్టి 4 కప్పుల వరకు బెల్లం పడుతుంది. దీనిలో 1 కప్పు వరకు మనం పంచదార వేసాం కాబట్టి 3 కప్పులు బెల్లం వేసాం కాబట్టి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ పాయసానికి. ఇప్పుడు మనం దీనిలో 1 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈలోపు మనం కుక్కర్ పెట్టాం కదండి పెసరపప్పు, అది విజిల్ చల్లారింది కదా, చూద్దామండి ఎలా ఉడికిందో. చూసారు కదా కరెక్ట్గా మనకి కావాల్సిన విధంగా ఉడికిందండి, పలుకుగా. ఇలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికించిన పెసరపప్పుని మనం ఈ బెల్లం పాకంలో వేసేయాలండి. బెల్లం పాకం అయితే ఎక్కువ రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు పెసరపప్పు వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ పెసరపప్పుకి పాకం అంతా పట్టేలాగా 1 నిమిషం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇలా ఒకసారి కొత్త ఉడికిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా ఆఫ్ చేశాక 1 నిమిషం పాటు ఉంచి ఈలోపు మనం 1 గ్లాస్ పాలు తీసుకుని మరిగించి దీనిలో వేసేసుకోవాలండి. వేసేసుకుని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ని సిమ్లో ఉంచుకుని మళ్ళీ 1 నిమిషం పాటు పాయసాన్ని మరగనివ్వాలండి. మనం పాలని మరిగించి వేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడకక్కర్లేదండి. ఆల్రెడీ పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పాయసం చేసుకోవడం చాలా ఈజీ అండి. వంట చేయడం చేతకాని వాళ్ళు కూడా ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకున్నాం కదా, అవి దీనిలో వేసేసుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత గ్యాస్ని అయితే కనుక లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంటే కనుక సగ్గుబియ్యం అడుగు పట్టేస్తాయండి. కొంచెం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతుంటుంటేనే సగ్గుబియ్యం అడుగు పట్టకుండా ఉంటాయండి. ఇలా గ్యాస్ని ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచితే కనుక కరెక్ట్గా అన్నీ కలిసి బాగా మగ్గుతాయండి. ఇలా ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత మనం ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా నెయ్యి ఇష్టపడే వాళ్ళు కావలసినట్టు వేసుకోవచ్చండి. ఇంతేనండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా చాలా బాగుంటుంది. అలాగే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇలా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఓకే అండి, సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.